హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికైతే ఇవాళ అసెంబ్లీలో అంటే లాబీలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే ఈ తీన్మార్ మల్లన్న మాజీ కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న ఇటు హరీష్ రావు గారు ఇటు కేటీఆర్ గారిని కలవడం జరిగింది. దీనిలో ఏముందంటారా? అసలు అతిపెద్ద ట్విస్ట్ ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ఒక 5 కారణాలు అనేవి బలంగా ఉంటాయి. అందులో ఒక కారణం అయితే ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న ఉంటాడు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ మీద ఆయన అసలు నాన్ స్టాప్ పోరాటాలు చేశారన్న. ఆయన మీద బీఆర్ఎస్ పార్టీ కక్ష కట్టి జైలు పంపించినా సరే ఆయన ఎక్కడే కానీ వెనకడుగు వేయలేదు, అసలు ఎక్కడే కానీ తగ్గలేదు. సో బీఆర్ఎస్ పార్టీ ఎంత మోసం చేస్తుందో, ఎంత అవినీతి చేస్తుందో, కేసీఆర్ ఎలాంటి అక్రమాలు చేస్తున్నారో మొత్తం ప్రజలకి ఎప్పటికప్పుడు వివరిస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ఒక కారకుడయ్యారు తీన్మార్ మల్లన్న. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి తీన్మార్ మల్లన్నకి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే అంత శత్రుత్వం ఉంది పొలిటికల్గా మనం చెప్పుకోవాలనుకుంటే. అలాంటి వ్యక్తులు ఇవాళ కలిసిపోయారు, ఇవాళ కలవడం జరిగింది. సో దీనికి సంబంధించి వీడియో కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జంతర్ మంతర్లో దీక్ష కోసం ప్రభుత్వాన్ని సీఎంపై ఒత్తిడి తీసుకురావాలి, మీ మద్దతు కావాలని చెప్పేసి ఇవాళ తీన్మార్ మల్లన్న గారు కేటీఆర్ గారిని ఇటు హరీష్ రావు గారిని కలిసి మద్దతు కోరడం జరిగింది అని చెప్పేసి ఇవాళ ఒక వీడియో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియో ఇది అండ్ ఇంకో వీడియో కూడా ఇది. సో కేటీఆర్ హరీష్ రావులను అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కార్యాలయంలో కలిసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ బిల్లుకు కేంద్ర చట్టబద్ధత కల్పించేలా ఢిల్లీ వేదిక మీద త్వరలో జరగబోతున్న ధర్నాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఇటు కేటీఆర్ గారిని కోరడం జరిగింది తీన్మార్ మల్లన్న గారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. సో ఇక ఆబ్వియస్లీ ప్రస్తుతం ఉన్న రాజకీయ సినారియో మనం చూసుకున్నట్టయితే గతంలో మల్లన్న గారు బీఆర్ఎస్ పార్టీ మీద చాలా విమర్శలు చేసిన మాట వాస్తవమే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన తర్వాత తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలంగా మాట్లాడుతున్నారు. మనం చూసాం కేసీఆర్ గారిని చాలా అంశాల్లో ఆయన మెచ్చుకోవడం జరిగింది. సో అప్పుడే చాలామంది ఇక కంపల్సరీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీకి వెళ్తారు అని చెప్పేసి కూడా చాలా ఆర్టికల్స్ కూడా రాశారు. ఎందుకంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఏదో ఒక రాజకీయ పార్టీలో వెళ్ళక తప్పదు, సొంత పార్టీ పెట్టాలనే ఆలోచన ఉన్నా సరే ప్రస్తుత పరిస్థితుల్లో అది ఆర్థిక అంశంతో కూడుకున్న అంశం కాబట్టి అసలు అంత సాహసం అనేది చేయకపోవచ్చు. సో ఆబ్వియస్లీ ఇటు బీజేపీనో బీఆర్ఎస్కో వెళ్ళాలి. ఆల్రెడీ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసారు. మళ్ళీ ఇక కాంగ్రెస్ పార్టీలో అయితే ఆల్రెడీ సస్పెండ్ చేశారు కాబట్టి మళ్ళీ తీసుకునే అవకాశం అనేది లేదు, కొన్ని రాజకీయ పరిస్థితులు ఏమన్నా మారితే తప్ప. మరి ఆయనకున్న ఏకైక ఆప్షన్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ. సో ఈ రకంగా అయినా సరే బీఆర్ఎస్ పార్టీకి కొంత దగ్గరై ఫ్యూచర్లో బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఏమన్నా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని కూడా కొంత సోషల్ మీడియాలో చర్చ అనేది నడుస్తూ ఉంది. ఏవో ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇది జనరల్గా మనం మాట్లాడుకునే ఒక కోయట్ ఇది. సో ఎప్పటికీ శాశ్వతంగా శత్రువులు అనేవాళ్ళే ఉండరు రాజకీయాల్లో. సో ఎప్పటికప్పుడు ఆ రాజకీయ పరిస్థితులు బట్టి ఇవాళ మిత్రులు అనుకున్న వాళ్ళు రేపు శత్రువులు అవుతారు, ఇవాళ శత్రువులు అనుకున్న వాళ్ళు రేపు మిత్రులు అవుతారు. అనేక సందర్భాల్లో మనం చూసాం, అనేక మంది రాజకీయ నాయకుల్ని మనం చూసాం.
సో ఇలాంటి జరుగుతున్న తరుణంలో ఏవో బీఆర్ఎస్ పార్టీలో తిన్మార్ మల్లన్న ఎంట్రీ ఏం పెద్ద అంత ఆశ్చర్యకరంగా అయితే ఉండకపోవచ్చు. ఇది స్వాగతిస్తారు, దానిలో ఏముంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు బలం కావాలి, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసే బలమైన గొంతు కావాలి. సో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసే బలమైన గొంతు కావాలంటే తిన్మార్ మల్లన్న లాంటి వ్యక్తుల్ని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దగ్గర తీసుకోవాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ కొంత పట్టు సాధిస్తుంది. ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, లేకపోతే కేసీఆర్ గారు, కవిత గారు, ఇతర నాయకులు ఎంతమంది ఎలాంటి విమర్శలు చేసినా అది రాజకీయంగా ఉంటాయే తప్ప తిన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు విమర్శలు చేస్తే కొంతవరకు అది ప్రజల్లో బలంగా వెళ్తుంది. సో బీఆర్ఎస్ పార్టీకి అది అడ్వాంటేజ్గా కూడా మారుతుంది. సో ప్రస్తుతం జనరల్గా తిన్మార్ మల్లన్న గారికి వెళ్ళి కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారికి మద్దతు తీసుకోవాల్సిన అవసరం లేదు. బీసీ నాయకుల్లో చాలామంది ఉన్నారు. బట్ ఇక్కడ మద్దతు తీసుకున్నారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు తిన్మార్ మల్లన్న గారు మరో కోణంలో కూడా రాజకీయాన్ని ఆలోచిస్తున్నారు అని చెప్పేసి. సో ఎందుకంటే ఆయన లక్ష్యం నెరవేరాలి అంటే ఏదో ఒక పార్టీలో ఉండకైతే ఖచ్చితంగా తప్పదు, ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వాల్సిందే. ఆయన ఫ్యూచర్లో రాజకీయ నాయకుడిగా పై స్థాయికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలో ఉండాల్సిందే. మరి ఏదో ఒక పార్టీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీలోనే జాయిన్ అయితే అయిపోద్ది కదా అన్నది ఒక ఆలోచన చేస్తున్నట్టు మనకు సోషల్ మీడియాలో విపరీతమైన న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంది. సమావేశం వెనుక రహస్యం ఏంటో అని చెప్పేసి. సో కేటీఆర్, హరీష్ రావు, తిన్మార్ మల్లన్న మీటింగ్. సో ఇదే సంచలనం అవుతుంది. అసలు ఇద్దరికి పడని వ్యక్తులు కలిస్తే అది ఆబ్వియస్లీ ట్రెండింగ్ టాపికే కదా, అదే ఇప్పుడు జరిగింది. మరి చూద్దాం, మరి తిన్మార్ మల్లన్న ఏ ఉద్దేశంతో ఇటు బీఆర్ఎస్ పార్టీకి దగ్గర అవుతున్నారు అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. సో ఇది వీడియో అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.